ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేశారా? ఓకే. లోకేష్ గారిని ఐటీ మంత్రిగాను, అవును. వంగల్పూడి అనితని హోమ్ మినిస్టర్గా చేశారు. ఓకే. దీనిపై మీ అభిప్రాయం, అంటే ఈ కుటుంబంపై మీ అభిప్రాయం ఎలా ఉంది, అంటే మీ స్పందన? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన టీంని నిర్ణయించుకునే అధికారం తనకి ఉంటుంది. సో అందులో భాగంగా చేస్తే తప్పేం లేదమ్మా. సో ఒక ముఖ్యమంత్రికి ఒక క్యాబినెట్ మంత్రులుగా ఆయనకు అనుకూలమైన టీంని పెట్టుకోవచ్చు. సో అందులో ఏ ముఖ్యమంత్రికైనా ఆ అవకాశం ఉంటుంది. దాంట్లో అదేవిధంగా చంద్రబాబు గారు చేసుకుంటే తప్పేముంది, అది ఆయన ఇష్టం. లోకేష్ గారికి గతంలో కూడా ఐటీ మంత్రిగానే ఇచ్చారు. అదే పదవిని అనేది ఇవ్వడం జరిగింది. అవునమ్మా. దాంట్లో ఏమైనా మార్పులు? అరే వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొన్ని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది కదా. అందులో భాగంగా ప్రధానంగా ఐటీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ ఐటీలో ప్రధానంగా ఎక్కువ ఉద్యోగాలు రావాలి అని అంటే దాని మీద లోకేష్ లాంటి వ్యక్తి సరైన మంత్రి అయితేనే లోకేష్ లాంటి వ్యక్తి కరెక్ట్గా దానికి న్యాయం చేకూరుస్తారని నేను అనుకుంటున్నాను. ఒక నాయకుడు వాళ్ళ కార్యకర్తలు నాయకులతో చేసుకోవటం, ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవటం సర్వసాధారణం. అది సక్రమంగా చేసి ఎందుకు ఓటమి పొందాము అనే దాని మీద వాళ్ళు కనుక కూలంకుషంగా ఆలోచన చేసి మా ఓటు బ్యాంక్ మాకుంది, ఈసారి మేమే వస్తామని మొండిది ధైర్యం కాకుండా వాస్తవ పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటే మంచిదే. ఎంపీ సమావేశం వల్ల కూటమికి ఏమన్నా ప్రభావం ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైతేనేమో ఇప్పుడు క్లియర్ మెజారిటీ ప్రజలు ఇచ్చిన తర్వాత వీళ్ళ అవసరం ఎవరికి లేదు. వీళ్ళ 4 ఎంపీల అవసరం కేంద్రంలో నరేంద్ర మోడీకి కానీ అట్లానే రాష్ట్రంలో ఎవరికి వీళ్ళ ఎమ్మెల్యేల అవసరం ఎవరైతే ఎవరికి లేదు. దీనివల్ల ఏమైనా కీలక నిర్ణయాలు ఏముంటాయమ్మా? ఆయన జైలుకి వెళ్లకుండా ఇన్నాళ్ళు ఆగటం జరిగింది. సరే, ఇంకా కీలకంగా ఆయన కాపాడుకోవాల్సింది. దాంట్లో నిర్దోషిగా బయటికి వస్తే తప్ప అది చూసుకోవాలి ఆయన. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ రద్దు కాలేదని నిమ్మనాయుడు అన్నారు. గతంలో టీడీపీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని టీడీపీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థని సచివాలయం వ్యవస్థను తీసేస్తామని అంటాం, ఆరోపణలు చేశారు. ఏ వ్యవస్థ అయినా మనం తీయటం కాదమ్మా, ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి అది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసుకోవటం మంచిది. సో ఇందుకోసం ఉన్న వ్యవస్థని బాగుపరుచుకుంటూ ఇంకా ప్రజలకు మంచి అవకాశాలు, ప్రజలకి మంచి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడం మంచిది. తీసేస్తామని ఎవరు చెప్పలేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన వాటి మీద కొంత వ్యతిరేకత అయితే ఉంది, కానీ దాన్ని ఇంకా పకడ్బందీగా నిర్వహిస్తారనేది నా ఆలోచన. జీతభత్యమా? ప్రామిస్ చేశారు కదా 10,000 ఇస్తామని. సో ఆ విధంగా ముందుకెళ్తారు. మరి పెన్షన్ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరు తీసేసి భరోసా అనే పేరుగా భరోసా. మరి అది కాదమ్మా, కానుక ఎవరి కానుకలు కాదు కదా ఇవన్నీ ప్రభుత్వానికి ప్రజలు కట్టే ట్యాక్స్. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు దాని పేరు మార్చుకోవటంలో వాళ్ళకి ఆ రైట్ అయితే ఉంటుంది. మార్చడం వల్ల వచ్చే నష్టం అయితే ప్రజలకి ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న గొడవలు అనేవి అంటే టీడీపీ వాళ్ళు మా మీద ఎంతో దుర్మార్గంగా ఇట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇప్పుడు నాయకుల ప్రోద్బలంతో అయితే జరగట్లేదమ్మా. ఇది కేవలం కొంతమంది కార్యకర్తలు వ్యక్తిగతంగా వాళ్ళకుండే ఆవేశాలకు లోనై ఇదవుతున్నారు. సమయం అయితే పాటిస్తూ ఉన్నారు. చెదురుమదురు సంఘటనలు అక్కడక్కడ జరిగినాయి, కానీ చెప్పుకోదగ్గ సంఘటనలు ఎక్కడ ఏమీ లేవు. ఇటువంటి గొడవలు ఎందువల్ల జరుగుతున్నాయి? కొంతమందికి ఎమోషనల్గా కొంత రియాక్షన్ వస్తుంది. సో దానికి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు కొంతమంది తోడ్పడి కొన్ని అరాచకాలు చేయొచ్చు, కానీ దానికి పార్టీ కానీ నాయకులు కానీ మనం ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు వైసీపీ వ్యక్తులు చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనంటారా? పూర్తిగా అబద్ధమని ఖండించలేము. దాంట్లో వాస్తవాలు మరి మీడియా మీరే దాన్ని వెలికి తీసి బయటకు చెప్పాలి నలుగురికి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేశారు.
చూద్దామమ్మా, జగన్ గారికి కూడా అవకాశం ఇద్దామని ఒకసారి అని వచ్చారు. సో ఆయన చేసిన మంచో చెడు చూశారు కదా అందరూ. సో దాన్ని చూసి ఈ నిర్ణయానికి డిప్యూటీ సీఎం మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఆయన డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని శాఖలు ఆయన కేటాయించారు. పంచాయతీరాజు, తర్వాత పర్యావరణం. సో ఆ శాఖల మీద ఆయన మార్కు ఆయన చేస్తే రాబోయే కాలంలో కూడా ఇంకెక్కువ సీట్లు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక మహిళని హోంమంత్రిగా చేశారు, మంచిదే కదమ్మా. మహిళలకి ఆ విధంగా. కాకపోతే ఇక్కడ చూడాల్సిందే, రియల్గా హోమ్ మినిస్టర్ అంటే ఆమె ఇంట్లో ఎట్లా అయితే ఒక ఇంటిని పకడ్బందీగా అన్ని విధాలు అన్నీ చూసుకొని చేయగలుగుద్దు, అదేవిధంగా రాష్ట్రాన్ని చేస్తే మంచిది. డమ్మీ మంత్రులు అనేది ఏ వ్యవస్థకి మంచిది కాదు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ శాఖలకి న్యాయం చేస్తూ ఈ విధంగా. కొంతమంది ఆటో వ్యక్తులు కూడా ఫ్రీ బస్సుల వల్ల మాకు నష్టం అయితే ఉంటుందమ్మా. సో చాలామందికి జీవనోపాధి ఆటోలు అయినాయి. సో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే మంచి ఉపాధి కల్పించడం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్.